హాయ్ ఫ్రెండ్స్. బాబా నిన్న మచిలీపట్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోతే ఏం జనం ఈ చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా, పవన్ కళ్యాణ్ సార్ సోషల్ మీడియా, బీజేపీ సోషల్ మీడియా మటుకు జనమే రాలేదు, జగన్ బయటకు వస్తే జనమే లేరు అని ప్రచారం చేస్తున్నారు. కానీ నిన్న పొద్దులు చూసినా అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, వీళ్ళు ఎక్కడ, ఏం జనం అది, ఈ వ్యక్తి ఓడిపోయింది. ఏదో ఠాకూర్ సినిమాలో చిరంజీవికి వస్తారు చూడు, ఏం వ్యక్తి అన్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి గురి. అబ్బాబ్బాబ్బాబ్బా, సీఎం 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 అని అడుస్తుంటే అసలు చంద్రబాబు నాయుడు చెవులు ఉండేవి లేవు. అసలు ఏపీ ప్రభుత్వం మొత్తం అట్లుంది. ఈ వ్యక్తి ఎందుకు ఓడదెంగినాం మేము, మాకు పథకాలు రావట్లేదని అనుకుంటారు ఏపీలో జనం మటుకు, ఆంధ్రప్రదేశ్లో. కానీ జగన్మోహన్ రెడ్డి అంత గొప్పోడు ఎవరు లేరు నాకు తెలిసి. అయితే చాలా మంచి వ్యక్తి, ఆస్తిపరుడు, అతి ధనవంతుడు, ఆయనకు డబ్బు మీద పిచ్చి లేదు. 2 అమ్మాయిలు, 2 కూతుర్లే ఆయనకు. డబ్బు మీద అస్సలు పిచ్చి లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అలాగే అనిపించుకున్నాడు. ఈయన కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఫోటో ప్రతి ఇంట్లో ఉంది. ఆంధ్రలో, మా తెలంగాణలో కూడా ఉన్నాయి. వైఎస్ రాజశేఖర ఫోటో కూడా ప్రతి తెలంగాణలో, మా ఆంధ్రలో కూడా ఉన్నాయి. ప్రతి ఆటో వాడు పెట్టుకున్నాడు. ఆటో వాడైనా, రిక్షా వాడైనా, సైకిల్ వాడైనా, రైతు అయినా, ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి ఫోటో, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో ఉంటుంది ఇళ్ళల్లో. చూడండి మీరు. చంద్రబాబు నాయుడు ఫోటోవా ఎవరి ఇళ్ళ మీద, ఇంట్లైనా దేవుని లెక్క కొలిచేవాళ్ళు, బండ్లల్లా, ఆటోలా, రిక్షాలల్లా, బైకులల్లా కొట్టించేరేమో చూడండి మీరు. కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీరందరూ ఈ వీడియో చూసే తోళ్ళందరూ. చంద్రబాబు నాయుడు గురించి మా చంద్రబాబు నాయుడు ప్రాణాలు ఇచ్చుకుంటాం, ఆయనకి ఏమైనా అయితే ప్రాణాలు ఇస్తామని అన్న ఒక్క వ్యక్తినే చూపించండి మీరు. అదే వైఎస్ రాజశేఖర చూడండి, కోట్లలో మంది ప్రాణాలు ఇస్తారు. అదే జగన్మోహన్ రెడ్డికి మటుకు కోట్లలో ప్రాణాలు ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే అని ఎంత అసలు ఈ మన భారతదేశం వల్ల ఆయనంత ఫాలోవర్ ఏ హీరోకు లేదు, బహుశా మన ప్రధానమంత్రికి కూడా లేరు. చిరంజీవికి లేరు, పవన్ కళ్యాణ్ లేరు, మన భారత్ ప్రధాని అది ప్రధానమంత్రికి లేరు, రాహుల్ గాంధీకి లేరు, ఏ హీరోకు లేదు అంత ఫాలోవర్. జగన్మోహన్ రెడ్డి సినిమా హీరోనా ఆయన? ఒక రాజకీయ నాయకుడు. అంత ఫాలోవర్ అంటే ఎక్కడెక్కడో ప్రతి ఒక్క రాష్ట్రాల్లో ఉన్నారు, ప్రతి ఒక్క దేశంలో, రాష్ట్రాల్లో కాదు, ప్రతి ఒక్క దేశంలో ఉన్నారు ఆయన అభిమానులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు. నిన్న సీఎం మచిలీపట్నం మొత్తం అట్టుడికిపోయింది. సీఎం అని అంటారు జగన్మోహన్ రెడ్డి మటుకు. చంద్రబాబు నాయుడు మటుకు ఏడ పెట్టుకున్నారో ఏవో తలకాయ ఆడమ్మ, నేనా సీఎం జగన్మోహన్ రెడ్డి రాబాయి అని అనుకున్నాను. పాపం పెద్ద ఆయన, ఎంత కష్టాలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు. పెద్ద ఆయన, నువ్వు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి చేసినావు, నువ్వు చాలా పెద్ద గొప్ప లీడర్వే. కానీ ఒక్కడైనా నీ ఫోటో ఇంట్లో పెట్టుకోరే. బండ్ల మీద, ఆటోల మీద, బైక్ మీద, సైకిల్ మీద కూడా లేదు నీ ఫోటో, రిక్షా మీద కూడా లేదు నీ ఫోటో. అదే వైఎస్ రాజరెడ్డి ఫోటో చూడు, జగన్మోహన్ రెడ్డి ఫోటో చూడండి. ఏడైనా అసలు ఫోన్లల్లో పిట్ చేసుకుంటారు ఇవాళ రేపు. ఫోన్లల్లా, వాళ్ళు నడిపే బండ్లల్లా, వాళ్ళు నడిపించే వాహనాల మీద కొట్టించుకుంటారు ఫోటోలు. చంద్రబాబు నాయుడు ఫోటో మటుకు ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదా, ఏ సోషల్ మీడియాలో చూడలే, బయట కూడా చూడలే. చంద్రబాబు నాయుడు ఫోటో కొట్టించుకోగా జనాలు. అదే రైతులు అయితే ఇక చంద్రబాబు నాయుడు వస్తే నీళ్లు పడవు, వాన పడదు, ఆయన పాదమే మంచిది కాదని రైతులు మాట్లాడుకుంటారు. కానీ ఏదైనా సరే గొప్పోలే. వైఎస్ రాజరెడ్డి తనయుడు కదా, వైఎస్ రాజరెడ్డి రక్తం కదా, గొప్పోలే ఎంతైనా సరే. కానీ ఒక్కటి ఏంటంటే, నిన్న మచిలీపట్నం పోయినా సీఎం అని అంటారు జగన్మోహన్ రెడ్డికి, అరుస్తారు. అప్పుడెప్పుడు తిరుపతి మన పవన్ కళ్యాణ్ సార్ పోయిండు, డిప్యూటీ సీఎం అయినాక పోయిండు. ఆ జనం ఏంది ఎవరని అంటే, వైఎస్ జగన్ వచ్చిండు అంటారు. అబ్బా, ఆయన కూడా తోక ముడుచుకున్నాడు, ఏంది జనం ఇంత అని తోక ముడుచుకున్నాడు. అబ్బా, పవన్ కళ్యాణ్ సార్ కూడా తిరుపతిలో ఆ మీటింగ్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిండు. ఏం జనం, జగన్మోహన్ రెడ్డి ఏమో జనం మొత్తం పోయారు, పవన్ కళ్యాణ్ సార్ మీద జనమే లేరు. అక్కడే కాదు, నేను ప్రతి ఒక్క ఛానల్ చూస్తుంటా కదా, ఇంకప్పుడెప్పుడు అది నారా లోకేష్ గారు
మినిస్టర్ గారు లోకేష్ గారు పోయినా కానీ జనమే లేరు. అదే జగన్ బయటికి రాని కోట్లల్లో ఉంటారు. ఆ కోట్లల్లో అది జనం ఆదరణ అంటే. మనిషి ఎన్ని రోజులు బతికామని కాదు, ఎంత సంపాదించామని కాదు, జనం నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో జనాల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తులు అంటే ఇక్కడ మాకు కేసీఆర్ సార్ కూడా అంతే. 10 ఏళ్ళు చేసిన 10 ఏళ్ళు కాదు, కేసీఆర్ సార్ గురించి కూడా ఒక రీల్ తీస్తాలే. కేసీఆర్ సార్ కూడా 10 సార్లు అంట మొత్తం నామినేషన్ 10 సార్లు వేస్తే 2 సార్లు మినిస్టరు, 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీ, 2 సార్లు ముఖ్యమంత్రి. అయితే ఆయనకి ఏం తెలిసిందంటే ఇప్పుడు మొన్న ఓడిపోయింది కదా, ఓడిపోయి మా రేవంత్ రెడ్డి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, అప్పుడు ఏమనుకున్నాడు కేసీఆర్ అంటే లేక ఓడిపోయినా భయ్ ఏమవుతుంది నాకేమవుతుంది భయ్ లేక ఓడిపోయినా. అది కూడా తిల్లు అంట ఆయనకు. ఒకసారి ఓడిపోయే వరకు తిల్లు, అరే అమ్మాయి నాకు ఓడగొట్టడం ఏంది అని. కేసీఆర్ సార్ చూడు ఏమంటుండో, నాకేం భయ్ ఒక్కసారి ఓడిపోయినా భయ్ నాకేం మళ్ళీ గెలిపిస్తారు, నేను కావాల్సిందే. కేసీఆర్ అంటే ఏమనుకున్నారు భయ్, హిస్టరీ భయ్. కేసీఆర్ అంటే హిస్టరీ, ఏం మజాగనా అంటాడు కేసీఆర్ సార్. భలే తెలంగాణ భాష మటుకు భలే మాట్లాడతాడు కేసీఆర్ సార్. ఏదైనా సరే ఇక్కడ కేసీఆర్ సార్ మళ్ళీ వస్తుండు. మా కాంగ్రెస్ వాళ్ళు బాధపడతారేమో ఈ వీడియో ఇట్లా అన్నందుకు, కానీ ఇక్కడ కేసీఆర్ సార్ వస్తుండు, అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తుండు. ఇక శుభ్రంగా అందరూ రైతులకు. కానీ రైతుల పెన్నిది ముఖ్యమంత్రులు ఎవరైనా అంటే ఒక రాజశేఖర రెడ్డి, ఒకటి జగన్మోహన్ రెడ్డి, ఒకటి మన కేసీఆర్ సార్. రైతుల లబ్ధిదారులు ముఖ్యమంత్రులు అంటే వీళ్ళే. రైతులకు ఎక్కువ చూడాలన్నయ్యా, ఎప్పుడైనా సరే రైతులకు చూడండి అయ్యా. రైతులకు చూస్తేనే ఆ రాష్ట్రం బాగుంటుంది. కేసీఆర్ సార్ వచ్చినాక చూడు 2014లో ఏముండే తెలుసా, మేమందరం ఆంధ్ర పోయేది, అక్కడ అడిగొప్పల మాచర్లో పోయేది. అదే ఇప్పుడు నేను కూలీలో పెట్టుకొని రోజుకు 500 ఇచ్చి పత్తి ఏరిస్తున్నా, రోజుకు 500 వేసి కలుపు తీపిస్తున్నా. అట్లా డెవలప్ అయింది. 2014 నుంచి యువతల 10 ఏళ్లలో కేసీఆర్ సారు ప్రాజెక్టులు కట్టిండు, కరెంట్ ఇచ్చిండు, నాణ్యతమైన కరెంట్ ఇచ్చిండు, పత్తి కూడా అడగని ట్రాన్స్ఫార్మర్ ఇచ్చిండు. ట్రాన్స్ఫార్మర్లు రైతులకు ఇస్తేనే బోర్ వేయించుకుంటాడు, ఎన్నో వాగులో ఉన్న మోటార్ వేసుకుంటాడు, వంపులో ఉన్న మోటార్ వేసుకుంటాడు, గుంత దోపిస్తాడు, ఆడ మోటార్లు వేస్తాడు, ఓ ఎకరమైన నాటు పెడతాడు, ఓ ఎకరమైన బుడ్డలు ఎప్పిస్తాడు, ఓ ఎకరమైన పత్తి పండిస్తాడు. రైతులకు చూడండి అయ్యా, ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఏమైనా సరే. ఎనివే రైతులు ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి, ఒకటి మా కేసీఆర్ సార్, ఒకటి స్వర్గీయులు మన రాజశేఖర రెడ్డి గారు. కానీ ఈ వీడియో మటుకు అందరు ఆదరించండి, లైక్ చేయండి. ఈ ఆటో వాడిని కూడా దీవించండి అయ్యా, జరా లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.